హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఏదైనా శుభకార్యాలు మంచి పనులు చేసేటప్పుడు అఖండ దీపాన్ని వెలిగిస్తాం కదండి. మరి దసరాలకు కూడా అఖండ దీపం పెట్టుకుంటారని విన్నా నేను. ఎట్లా పెట్టుకుంటారు ఏంటి? అఖండ దీపం ఈ 9 రోజులు ఉంచుకోవాలా? ఎట్లా, ఏ రోజు మొదలు పెట్టాలండి? ఉంచుకోవాలా అంటే నీ విధానాన్ని బట్టి జయ. మనం అంతే. శుభకార్యాలంటే ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు వెంకటేశ్వర దీపారాధన అని అఖండం పెడతాం. రమగారు, పెళ్లికి కూడా, పెళ్లిళ్ళకి ముందు వెలిగించుకుంటాం కదా. పెళ్లిళ్ళల్లో కూడా చెప్తున్నా అదే. ఈ పెళ్లిళ్ళల్లో కూడా ముందే మనం ఇది పెడతాం కదా, గౌరీ పూజకి వాటికి ముందు మొత్తం వివాహ శుభకార్యం మొత్తం అంతా అయ్యే వరకు ఆ దీపం అలాగే ఉజ్వలంగా వెలుగుతూ ఉండాలి. దాన్ని చూసుకుంటూ ఉంటారు. అది కొందరి ఇళ్లలోనే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. కానీ ఈ వెంకటేశ్వర దీపారాధన చేయటాలు ఇవన్నీ చాలా చోట్ల ఉంటాయి. ఇప్పుడు మనం గణేష్ నవరాత్రులు చేస్తాం కదా, అప్పుడు కూడా ముందుగానే పెట్టుకుంటాం. దీక్షలు పట్టినప్పుడు 9 రోజుల దీక్షగా మనం చేసుకునేటప్పుడు ఈ 9 రోజుల పాటు నిరంతరాయంగా వెలిగే ఒక దీపాన్ని అఖండ దీపము అంటారు. 9 రోజులు పెట్టుకుంటాం. అదేదో చిన్న ప్రమిద కాకుండా పెద్దది వేసి, ఇత్తడి పాత్ర అయినా, ఇత్తడి సిబ్బి లాంటి దాంట్లో, లేకపోతే మట్టి మూకుడులోనో ఒక పెద్ద ఒత్తి వేసి బాగా నిండుగా నూనె పోసి ఉంచుకుంటారు. మధ్యాహ్నాలు కూడా అది కొడి కట్టకుండా చూసుకుంటారు. ఆ కొడి కట్టినప్పుడు ఆ నూనె పోస్తాము. కొడి కొంచెం విదిల్చి మళ్ళీ కొంచెం, అంటే అది అంతా నల్లబడిపోతుంటుంది, జ్వాల కిందకు వచ్చేస్తుంది. ఆ కొడి కనుక కొంచెం కదిపేసామనుకో, కొడి యువతలకు పడిపోతుంది, మళ్ళీ జ్వాల ఉజ్వలంగా వెలుగుతుంది. ఇలా పెట్టుకుంటారు. ఈ పెట్టుకోవటం తిరుమల వెళ్ళేటప్పుడు కూడా దీపం పెట్టుకుని వెళ్తారట కదా. తిరుమల వెళ్ళేటప్పుడు ఏదైనా యాత్ర మనం ఇలాగా మొక్కుకుని వెళ్తాం కదా, అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుని కాస్త పిండి వంటలు అవి చేసుకుని వెంకటేశ్వర దీపారాధన చేసి, ఈ దీపారాధనని అఖండాన్ని మలగకుండా చూడ్డానికి ఇంట్లో ఒక బంధువు కుటుంబాన్ని ఉంచి, ఇప్పుడు ఎక్కడ ఇది వరకు వెళ్ళేవాళ్ళు చేయ. ఇప్పుడు అట్లా ఎవరైనా చేస్తున్నారని నేను అనుకోను. పల్లెటూళ్ళలో ఎక్కడైనా మొక్కుగా ఉన్న కుటుంబాల్లో చాలా తక్కువ. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళటం అంటే వెళ్ళి వచ్చేసరికి ఎంత లేదుకున్నా 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఎవరు చూసుకుంటారు? ఇది వరకు ఇది వరకు మీరు అన్నట్టు బంధువులు ఉంచుకునేవాళ్ళు. అట్లా వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు చూసేవాళ్ళు. అలా చేసేవాళ్ళం. ఈ చేసేటప్పుడు ఏంటంటే ఈ దీపారాధన చేసుకోవడం, మళ్ళీ తిరిగి వచ్చాక అప్పుడు మళ్ళీ అర్చన చేసుకుని ప్రసాదాలు పంచిపెట్టి బోళ్ళంత భోజనాలు పెట్టుకుని సమారాధన చేయటం ఎంత విశేషంగా చేసేవాళ్ళు. అదొక పద్ధతి ప్రకారం. ఇప్పుడు మనం అట్లా చేయలేకపోతున్నాం. ఇప్పుడు అనుకుంటే సాయంత్రం వెళ్ళిపోతున్నాం. ముందస్తుగా మనం ప్రిపేర్ అవటమో చూసుకోవటము ఏమీ లేదు కదా రమ్మగారు. తీర్థయాత్ర అంటే ఇది 6 నెలల ప్రయత్నం, విహారయాత్ర 6 నెలల ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, రాత్రి అనుకుంటే తెల్లవారుజామున 3 4 కారు ఎక్కితే వెళ్ళిపోయామే, ఫ్లైట్లు ఎక్కితే వెళ్ళిపోతాం కదా. ఇదివరకటికి ఇప్పటికీ విధానాలు మారినాయి. అయితే ఇప్పుడు ఈ అఖండాలకి ఏంటంటే, మనం దసరాలో 9 రోజులు అర్చన చేయదలుచుకున్నప్పుడు, మనకి అవకాశం ఉన్నప్పుడు, మన ఇంట్లో ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కాకుండా మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఇంకొకళ్ళు ఉండే అవకాశం ఉంటే అఖండం పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలి కాదమ్మా, పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలన్న నియమం పెట్టుకోవద్దు. అలానే ఉంటే మీకు అలవాటు ఉండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు, నేను అమ్మో నాకు భయం అని అనుకోవద్దు. ఎవరైనా ఒకళ్ళు ఉంటే సరిపోతుంది, మనమే చేసుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపారాధనకి ఏంటంటే, భోజనం చేసిన తర్వాత అప్పుడు కొడి మలపకూడదు, భోజనం చేయకూడదు. దానికి నియమం ఏం చేస్తాము, పగలు ఉపవాసం, రాత్రి భోజనం పెట్టుకున్నాం అనుకోండి, పగలల్లా మనం దీపారాధనని చూసుకుంటూనే ఉంటాం ఈ అఖండాన్ని. రాత్రి భోజనానికి ముందు ఒకసారి దాన్ని సవరించుకుంటే తెల్లవారి మళ్ళీ మనం స్నానం చేసేసరికి కొడొస్తుంది, అప్పుడు మనం చేసేసుకోవచ్చు. శ్రద్ధగా ఉండాలి దాని పట్ల. అఖండ దీపం పెడితే శ్రద్ధగా ఉండాలి. ఆ వైపు తలుపు వేసి ఉంచాలి. ఆ గదులు వాడకుండా ఉండాలి. అది బాగా జ్వాల పై దాకా వచ్చింది అనుకుంటే పైనంతా పొగ చూరిపోతుంది, చూసుకోవాలి. చిట్టి పొట్టి పిల్లలు ఉండకూడదు మన ఇంట్లో. పిల్లలుంటే పిల్లలు దీపారాధన దగ్గరికి వెళ్ళిపోతారనా, మరి చూసుకోవాలి. అట్లా అవన్నీ ఉంటాయి కదా. మరి ఇలా బాత్రూమ్కి దానికి వెళ్ళొస్తే ముట్టుకోకూడదు, స్నానం చేయాలి. లేదా కనీసం కాళ్ళు చేతులు మొంగడుకుని బట్టలు మార్చుకోవాలి, వస్త్రాలు మార్చేసుకోవాలి. అట్లా చేస్తే అఖండాలు చేసుకోగలిగితే. లేదా అమ్మ, నేను నా పద్ధతి చెప్తాను జయ. నేను ఎప్పుడూ అఖండం పెట్టలేదు. ఎన్ని సంవత్సరాల నుంచో దసరా దీక్ష చేస్తున్నారు ఉంది. దసరా దీక్ష ఉంది. నక్తాలే, పగలు ఉపవాసం, రాత్రి భోజనం చేస్తాం. ఏకభుక్తము, భూసైనం కూడా కిందే పడుకుంటాం. 9 రోజులు కిందే పడుకుంటారా రమ్మగారు? కిందే పడుకుంటాం. చాలా కాలంగా చేస్తున్నా కూడా నేను ఎప్పుడూ అఖండం పెట్టుకోలేదు. నేను దాన్ని శ్రద్ధగా చేయలేనన్న అనుమానం. మా అత్తవారింట్లో లేదు కూడా. ఆవిడెప్పుడు మరి తెలియదు నాకు. మీరే శ్రద్ధగా చేయలేదన్న అనుమానంతో పెట్టుకోవట్లేదు.
దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అందరూ. అంటే నాకు చేత కాదని నా భయం అనమాట. అంటే అదేలే. నేను నా చిన్నతనం నుంచి చూడలేదు, నాకు తెలుసు విషయం, తెలుసు కానీ నేను పెట్టుకోవాలా. నేను 2 పూట్ల దీపారాధన చేస్తాను. నేను పొద్దున్న తెల్లవారుజామున 4కి 4:30కి మా పూజ మొదలైతే 8:30 8:30 అయిపోతుంది పొద్దున. ఇంతసేపు వెలగడానికి కొంచెం పెద్ద ప్రమిద పెడతాము, అది మధ్యాహ్నం దాకా ఇంచుమించుగా ఉంటుంది దీపారాధన. మళ్ళీ సాయంత్రం పెడతారు. సాయంకాలం మళ్ళీ 4:30 5 గంటలకు ఆయన జపం చేసుకుంటారు. తను జపం చేసుకున్న దీపారాధన చేయరు, నేను చేసుకుంటాను. స్నానం చేసి దీపారాధన చేసి అప్పుడు వంట చేసుకుంటూ సాయంకాలానికి నివేదనకి, సాయంత్రం పూజ నాది. మేము అలా పెట్టుకున్నాం, పొద్దున అయింది సాయంత్రం నాది అని. కుదరాలి కదా మరి. అంతేగా. నేను అర్చనలో నేను పాలు పంచుకోను, పగటి అర్చనలో నైవేద్యం తయారు చేయటం, నా శాస్త్రం స్తోత్రం చదువుకుంటాను. చివరికి వచ్చేసరికల్లా నైవేద్యం దగ్గరకు వచ్చేసరికల్లా అమ్మవారి దగ్గర కూర్చుంటాను తప్ప నేను అంతకంటే చేయటల్లా. అలాగే చేయగలుగుతాను. ఇప్పుడు మనమే అన్నీ చేయాలనుకో ఇంత సాంగంగా చేయలేము. మేమేం చేస్తామంటే మొత్తం వంట అంతా చేసేస్తాను నివేదనకి. ఏదో ఒక ప్రసాదం పులిహోర, ఈరోజు పులిహోర అంటే పులిహోర చేసి కూర్చునే పని కాదు. ఓకే. అన్నం పప్పు కూర చారు, మధ్యాహ్నం భోజనం పిల్లలు ఏం చేయాలో అది మొత్తం నివేదన అయిపోవాలి. మా అలవాటు అది. అదేలేండి. ఎలాగైనా చేసుకోవచ్చు. అఖండం పెట్టలేకపోయినా 2 పూట్ల దీపారాధన చేసుకోండి. దీనికి నాకు మళ్ళీ 4కే ఏం లేవక్కర్లా. మీరు 6కి లేచినా పొద్దున ఒక దీపారాధన, సాయంకాలం మళ్ళీ దీపారాధన. చాలామందికి బోల్డ్ ప్రశ్నలు ఇందులో. దీపారాధన కుందులు రోజు దోమాలా, 2 పూట్ల వేరే వేరే దీప కుందులు పెట్టాలా అని. ఏ నూనెతో చేసుకోవాలి, ఏ నూనెతో చేసుకోవాలి కొంచెం ఆలోచించి చేసుకోండమ్మా. మీ శక్తి అనుసారం. నెయ్యి చాలా మంచిది, ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం. తైలం కూడా పనికొస్తుంది, నువ్వుల నూనె, ఈ 2. తర్వాత 2 పూట్ల దీపారాధన కుంది మారిస్తే మంచిది. పొద్దున్న దీపం పెట్టాం, అదంతా నల్లబడింది అనుకో, ఆ నల్ల దాంట్లో నువ్వు వేస్తావా? నువ్వు కొంత శుభ్రం చేసుకోవాలా? 2 పూట్లకి 2 దీపారాధన కుందులు ఉంచుకోండి. పొద్దుటి కుంది వేరు, సాయంకాలం కుంది వేరు. సాయంకాలం దీంట్లో పెట్టుకుంటాం. ఈ పొద్దుటి దీప కుందిని తోమేసుకోండి. మన ఇంట్లో ఒకటే కుంది ఉంది, అప్పుడు అప్పటికప్పుడు తోమ పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుచ్చేదంతా శ్రద్ధ, అంతే అంతే. ఇందులో పనిగా భావించద్దు. ఈ 9 రోజులు దీపారాధన చేసుకోవాలి. మామూలు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు అఖండ దీపం పెట్టుకున్నప్పుడు రమ్మగారు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఎట్లా? దండం పెట్టడమేనమ్మా, అంతే. ఆ ఇబ్బంది వస్తుందని నేను పెట్టిన నా సంగతి చెప్తున్నా కదా. ఏ ఇబ్బంది వస్తుందో అది అక్కడ వదిలేయాల్సి వస్తుందేమో, దానికోసం ఇంకో మనిషి ఎవరు లేరు, ఆడ మనిషి మా ఇంట్లో కదా సమస్య. నా ప్రాబ్లం అది కదా, మా ఇంట్లో ఇంకొక ఆడ మనిషి లేరు. అవును, నేను అది ఆలోచించుకోవాలి కదా. నాకే ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఏదైనా జరగచ్చు, అప్పుడు నేను నేనేం చేయను. ఆ భయానికి నేను పెట్టను. నువ్వు అలా ఎందుకు కీడు శంకించాలి, మనసుతో ధైర్యంగా పెట్టు అలాంటివి చాలామంది చెప్పారు, కానీ మీకు ధైర్యం రావట్లా. నా వరకు రాలేదు ఇప్పటిదాకా. ఇంకా నేను ఇబ్బంది వ్యవహారాల్లోనే ఉన్నాను కాబట్టి నేను మాత్రం పెట్టుకోలేదు, చేయట్లేదు, ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయలేదు మా ఇంట్లో కూడా. ఎందుకు మనం 2 పూట్ల భయం లేదు నాకు, అదేదో చేస్తే కానీ కుదరదన్న అనుమానం అసలు లేదు. అది అది అఖండము ఇళ్లల్లో పద్ధతులు ఉండాలి జయ, నా ఉద్దేశం మాత్రం. తెలియాలి మనకది. పెట్టేయటం ఏముంది రమ్మగారు, ఒక దీపం, కొంచెం నూనె, ఒక ఒత్తు, అంతే. కానీ దాన్ని మనము శ్రద్ధగా తీసుకెళ్ళొద్దు, 9 రోజులు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలి, అది కొంచెం కష్టం కాబట్టి ఇక ఆలోచించుకోండమ్మా. కానీ 2 పూట్ల దీపారాధన చేయండి. ధూప దీప నైవేద్యాలు ఇవి 3 మన దగ్గర రోజు వారడి పువ్వులతోటి అర్చన చేసుకోవటం. నమస్తే. నమస్తే జయ.